హలో బెస్టీస్, మీకు ఈరోజైతే ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రీల్స్‌లో అందరైతే చెప్పారు. కాకపోతే దీన్ని నేను ఒక డిఫరెంట్ టైప్‌గా వాడాలనుకుంటున్నాననమాట. నా ఐడియా కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీ సపోర్ట్ వల్ల నేను చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏందో అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని గురించి అయితే లాంగ్ వీడియో 100% పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు నాకొచ్చిన ప్యాక్ అయితే మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాననమాట. ఎలా వచ్చిందో ఏంటో కూడా తెలీదు యాక్చువల్‌గా. చూద్దాము ప్యాక్ ఎలా వచ్చింది ఏంటనేసి. నేను మీతో నా ఐడియా షేర్ చేసుకుంటా అన్నాను కదా! ఇప్పుడు నా ఐడియానైతే నేను రివీల్ చేస్తానండి. మీ అందరికి కూడా యూజ్ అవుతుండొచ్చు. లేదంటే చాలామంది ఆల్రెడీ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలా చేయడం అలవాటనమాట. కాబట్టి నేను దానికోసమే స్పెషల్‌గా ఇదైతే కస్టమైజ్ చేయించాను. చూసాక ఇదేంటి మా అందరికీ తెలిసిందే కొత్తగా చూపిస్తుందేంటి, ఆల్రెడీ అన్ని రీల్స్‌లో అందరూ చూపిస్తున్నారు, వైరల్ కూడా అయింది. పిగ్గీ బ్యాంక్ అనమాట, కస్టమైజ్డ్ పిగ్గీ బ్యాంక్. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో అయితే దీన్ని వాడుతున్నారు. కాకపోతే నేను ఎలా వాడతానో మీ అందరితో షేర్ చేసుకుంటానన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ కులదైవత అనేది ఉంటుంది కదా మనం ఇంట్లో. మన కులదైవంకి ఎవ్రీ ఇయర్ అందరూ పూజలు అయితే చేయిస్తారు. ఒక్కరు వేములవాడ, తిరుపతి, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవత ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ పూజలు చేయించడం, లేదా ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ లాగా వెళ్ళేసి రావడం, అదైతే ఆనవాయితీగా జరుగుతుంది కదా. ఇదైతే నేను దేవుడి పేరు పైన చేపిద్దాం అనుకున్నా, కానీ ఎక్కడంటే అక్కడ పెట్టలేం కదా. అట్లా అనేసి కస్టమైజ్డ్గా మా ఫొటోసే పెట్టి గూగుల్ ఫ్యామిలీ అనేసి అయితే చేయించాను. దీంట్లో 1,00,000 వరకు సేవ్ చేయాలి అనేసి అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి మనం నోట్స్ వేసుకోవచ్చు, కాయిన్స్ వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే నోట్సే వేస్తాను. కాయిన్స్ కన్వర్ట్ చేసి నోట్స్ కింద వేసి నోట్సే వేస్తాను అనమాట. ఇది ఇప్పుడు ఈ నా ఐడియా ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఎంత క్యూట్గా ఉంది కదా, చూసేవచ్చు ఒకసారి. ఇప్పుడు ఇదేంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నేను ఇదంతా అమౌంట్ అండి. దేవుడి దగ్గర మనం వేస్తాం కదా అమౌంట్, గుడిలో వేసినట్టే దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు అలా అమౌంట్ అయితే పెట్టడం మాకు అలవాటు అనమాట. అది ఎందుకు పెడతామో ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదేంటంటే ఇది దేవుడి దగ్గర పెట్టిన అమౌంటే. ఎవ్రీ మంత్ నేను దేవుడి దగ్గర నుంచి ఆ అమౌంట్ని తీసి అల్మారీలోనైతే పెట్టేస్తాను అనమాట. ఆ కాయిన్స్ ఉంటే కాయిన్స్ని హోటల్లో ఇచ్చి నోట్స్ తీసుకుంటాను. అట్లా ఎవ్రీ మంత్ దేవుడి దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో, చిన్న నోట్స్ అలాంటివి ఉన్నా కూడా, కాయిన్స్ ఎలాంటివి ఉన్నా కూడా నేను రాఘవేంద్ర హోటల్లోనైతే ఇచ్చేసి నేను నోట్స్ లాగా కన్వర్ట్ చేసుకొని తీసుకొని వచ్చి నేను దేవుడి దగ్గర నుంచి తీసేసి అల్మార్లోనైతే అట్లా పెట్టడం అలవాటు అనమాట. అట్లా ఎందుకంటే మా కులదైవత తులజా భవాని మాత అనమాట. అయితే మేము కంపల్సరీ ఏం చేసినా ఫస్ట్ మాతకి చెయ్యంది మాత్రం మేము వేరే పనులు మొదలు పెట్టలేమన్నమాట. ఇల్లు కట్టేటప్పుడు కానీ దేవుడి దగ్గర వెళ్ళేసి వస్తాము. ఇల్లు కట్టిన తర్వాత అట్లా మా పెళ్ళైనప్పటి నుంచి నేను దేవుడి దగ్గర కొంత అమౌంట్ అన్నట్టు వేస్తాను అనమాట. మా హస్బెండ్కి ఫీజు వచ్చింది అనుకోండి, ఒక 500 రూపీస్ వేసేస్తాడు. లేదంటే ఎవ్రీ వీక్ 150, తను ఎంత ఉంటే పాకెట్లో అంత అమౌంట్ దేవుడి దగ్గర వేసేయడం అలవాటు అనమాట పూజ చేసేటప్పుడు. అట్లా అమౌంట్ని అయితే మంత్లీ తీసి నోట్స్ కింద కన్వర్ట్ చేసేసి అల్మార్లో పెట్టేస్తాం. అట్లా మా పాప పుట్టినప్పటి నుంచి కూడా తనకి వెంట్రుకలు తీయడానికి వెళ్ళినప్పుడు మేము 1 రూపీ కూడా పాకెట్ నుంచి పెట్టలేదు. మీరు నమ్ముతారో లేదో, యాక్చువల్గా పెళ్ళైనప్పటి నుంచి కదా 2 ఇయర్స్లో మేము 29,000-30,000 వరకు అయితే సేవ్ చేసామన్నమాట. ఆ 30,000లో మేము తులజాపూర్ హ్యాపీగా వెళ్ళేసి వచ్చినాం. ఇంకా 9,000 కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చామన్నమాట. అంటే చూడండి, మనం పాకెట్ నుంచి 1 రూపీ పెట్టలే, దేవుడికి కోసం పెట్టిన డబ్బులు దేవుడికే వాడతానమాట. అంటే కార్లో వెళ్ళేటప్పుడు డీజిల్కి కానివ్వండి, మన ట్రావెల్కి, ఫుడ్కి, అక్కడ స్టే చేసినప్పుడు హోటల్ రెంట్ కానివ్వండి, పూజ సామాగ్రి, మనం దేవుడికి పెట్టేవి కానివ్వండి, శారీ, ముక్కు పుడక, ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట. ముక్కు పుడకనైతే గోల్డ్ కాబట్టి అది నా అమౌంట్తో చేయించాను. శారీ, ముక్కు పుడక, మిగిలింది ట్రావెల్ అలవెన్సెస్, ఫుడ్, అక్కడ స్టే చేయడానికి అదంతా దేవుడికి పెట్టిన అమౌంట్తోనే సేవ్ చేసామన్నమాట. అట్లా ఊరికి ఎక్కడక్కడ పెట్టకుండా ఈ పిగ్గీ బ్యాంక్లో సేవ్ చేసేస్తే మనకు మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మా పాపకి 5th మంత్లో మళ్ళీ వెంట్రుకలు తీయడానికి వెళ్ళాలన్నమాట, మా పాపకి బాబుకి. అలా వెళ్ళేసి రావడానికి ఈజీగా ఉంటుంది అనేసి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసామన్నమాట. ఈ 5 months నుండి అయితే
అంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేస్తామన్నమాట. ఇంత అమౌంట్ ఎట్లా అవుతుంది అని అనుకోవచ్చు. కాకపోతే ఇది ఇప్పుడు నుంచి సేవ్ చేసింది కాదండి. మా పాపకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఉన్న అమౌంట్ని మళ్ళీ మేము ఇప్పుడు ఒక 35,000 వరకు అయితే సేవ్ చేసాము. అట్లా మనకి అమౌంట్ ఎక్స్ట్రా పాకెట్ నుంచి వెళ్ళాల్సింది వచ్చినప్పుడు అయితే మనకి అమౌంట్ అయ్యా మనకి వెళ్దాం అనుకున్నాం అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట. అట్లా సేవ్ చేయడానికే నేను ఈ పిగ్గీ బ్యాంక్ కస్టమైజ్ తీసుకున్నాను. యాక్చువల్గా దేవుడిది ఫోటో పెట్టించాలనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెడితే బాగుండదు అనేసి అయితే పెట్టించలేదు. ఎస్పెషల్లీ దేవుడి కోసమే ఈ పిగ్గీ బ్యాంక్ తీసుకున్నాను. మీరు కూడా అలవాటు ఉంటుండొచ్చు. నేను గుడిలో దేవుడి దగ్గర ఎలా వేస్తామో దక్షిణలాగా అలా మేము దేవుడి దగ్గర పెట్టి అదే అమౌంట్ని మేము దేవుడు ఖర్చుల కోసం వాడుతూ ఉంటాం అనమాట. ఇక్కడనే ఇప్పుడు అందరికీ కులదైవత ఉంటుంది. ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఒక ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ ఏదో మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళే కంటే దేవుడి దగ్గర ఉన్న డబ్బులతోనే మనం హ్యాపీగా దేవుడి కోసమే వెళ్తున్నాం కదా, అలా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఓన్లీ ఇదంతా తులజాభవాని మాత కోసమే చేస్తున్నాం. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి రావాలంటే ఈజీగా 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇట్లా చేంజ్ కూడా నేను చెప్పాను కదా, కాయిన్స్ ఉన్నాయి కూడా కన్వర్ట్ చేసి ఇస్తాను అనమాట. అలా నా ఐడియా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.